హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నారు ఎంజీఆర్ యూట్యూబ్ ఛానల్. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది, సంవత్సరంగా వస్తుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మహాలక్ష్మి పథకం, రెండవది గృహజ్యోతి, మూడవది యువ వికాసం, నాలుగవది చేయూత, ఐదవది రైతు భరోసా, ఆరవది ఇందిరమ్మ ఇల్లు. ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ మనకి ఎలక్షన్ టైంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిందని, ఈ 6 గ్యారెంటీలు మనకు అభయహస్తం పేరిట అమలు చేస్తుంది. అయితే మొదటగా మనకు తెలంగాణలో బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఇచ్చిన పథకాలు మరియు ఇప్పటిదాకా ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకా ఎన్ని ఇంప్లిమెంట్ కావాలన్న విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అయితే మొదటగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు బాగా ఎఫెక్టివ్ ఇచ్చిన పథకం అండి ఇది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బీమా యొక్క 2 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచిండు. ఇది చేయూతలో భాగంగా ఇచ్చిండు. అదేవిధంగా గృహజ్యోతిలో భాగంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 500కే గ్యాస్ సిలిండరు. అదేవిధంగా రైతు భరోసాలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి రైతుకు ఎకరాకి 12,000 చొప్పున ఇవ్వనుందని కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా భూమి లేని రైతులకు కూడా 12,000 ఇవ్వనుంది. ఇదంతా రైతు భరోసాలో భాగంగా, రైతు భరోసా అనే గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నది. అదేవిధంగా గుడి లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారుల ఎంపికలు అత్యంత నిరుపేదలు తొలి ప్రాధాన్యం. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం 3,500 ఇల్లు మంజూరు చేయనుంది. ఇది ఇందిరమ్మ ఇల్లు అండి, చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని మనకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కుంచుమంజిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ని ఈ రోజు అనగా జనవరి 13 స్టార్ట్ చేసిండు. 12 లక్షల కుటుంబాలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు మరియు ఇందిరమ్మ ఇల్లును ఈ నెల జనవరి 26 తారీఖున అమలు చేయబోతుంది మన తెలంగాణ గవర్నమెంట్. అభయహస్తం పేరిట కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలను అమలు చేస్తుందండి. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా, ఈ 6 గ్యారెంటీల్లో ఇంకా ఒక్కొక్క గ్యారెంటీలో 3-4 స్కీములు ఉన్నాయి. అయితే 1-2 ఇప్పటిదాకా కంప్లీట్ చేసిండ్రు. భవిష్యత్తులో కూడా అన్ని స్కీములు, అన్ని గ్యారెంటీలు ఫుల్ఫిల్ కావాలని మనం అందరం కోరుకుందాం. నిరుపేదలకు ఎప్పుడైతే ఈ పథకాలు అందినాయో అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ విజయం సాధించినట్టు. ఇట్లా మరిన్ని విషయాల కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.